పట్నంలో ఉండేటోళ్ళకి జ్వరం వస్తే ఏం చేస్తారు? మెడికల్ షాపుకు పోయి ఓ గోళీ తెచ్చుకొని వేసుకుంటారు. అయినా తగ్గకుంటే బొచ్చడు దవాఖాన్లు ఉంటాయి కాబట్టి ఏడుకో కాడికి పోయి వైద్యం చేయించుకుంటారు. అట్లనే ఊర్లలో ఉండేటోళ్లకు పానం సుస్తైతే ఆర్ఎంపీ తాన చూపించుకొని తగ్గకుంటే జిల్లాకు పోతారు. అదే అడవుల పొంట ఉండే గిరిజన గూడాల పబ్లిక్ డోలీలు కట్టుకొని కిలోమీటర్ల కమానం నడిచిపోతుంటారు. అంతే కదా ఇగిటి చూడుర్రి. డౌట్ ఏం పడకుర్రి, ఇది దవాఖానే. తెలంగాణలో ఈసొంటి కంటైనర్ దవాఖానా ఇంకేడ లేదట. ములుగు జిల్లా తాడ్వై అడవిలుండే పోచాపూర్లా గీ సౌలతి చేసిండు కొత్తగొచ్చిన కలెక్టర్ దివాకర్ సారు. 4 బెడ్లు 2 కుర్చీలు ఓ బెంచి, అటు బాత్రూమ్ సవలతి. మెయిన్ రోడ్ కు 40 కిలోమీటర్ల లోపటికి అడవిలుండే 4-5 ఊర్ల పబ్లిక్ కు పతేడు ఆనకాలంలా దవాఖాన కోతానికి మస్తు తిప్పలైతుంటది. హగో గా తిప్పలు తీర్చాలని మంత్రి సీతక్క ఆర్డరేసుడుతోని గీ ఇకమతి చేసిండట కలెక్టర్ సారు. ప్రైమరీ సర్వీసెస్, బేసిక్ సర్వీసెస్, ఫస్ట్ హెల్త్ రెస్పాండర్ గా మనకి ఏఎన్ఎం అండ్ ఆశా అక్కడ వైద్యులని అందజేస్తారు. ఏదన్నా ఆపతొస్తే అరుసుకుంటానికి ఓ ఏఎన్ఎం ఆశా కార్యకర్త ఎప్పటికక్కడనే ఉంటారట. ఫస్ట్ ఎయిడ్ చేసి పెద్ద ఆసుపత్రికి పంపిస్తే పానాల మీదకి రాకుంటుంటదని ఆపోచ్చనన్నట్టు. గిసొంటి ఈకమతులు ఏజెంట్స్ అంతటా వేస్తే ఇంకింత ఫాయిదా అయితుండొచ్చు. జర ఆలోచన ఎయ్యూరి సార్లు.